తమిళనాడులోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. 1000కి పైగా దేవాలయాలు ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. సాధారణంగానే సందడిగా కనిపించే కంచికి వెళ్లే భక్తుల సంఖ్య 1000 దాటి లక్షలకు చేరింది. దేశంలోని శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో కాంచీపురం ఒకటి. అక్కడి వైష్ణవ ఆలయాల్లో ప్రసిద్ధి చెందింది వరదరాజు పెరుమాళ్ ఆలయం. మేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ శ్రీ అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించాడని, అందుకు దేవశిల్పి విశ్వకర్మ సహకరించాడని పురాణాలు చెప్తున్నాయి. అత్తి వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్థానికులు వరదరాజ పెరుమాళ్గా కొలుస్తూ ఉంటారు. ఈ స్వామివారు 40 ఏళ్లకోసారి మాత్రమే దర్శనమివ్వటం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దేశంలో మోక్షాన్ని ఇచ్చే నగరాలు 7 ఉన్నట్లు పురాణాలు పేర్కొంటాయి. 6 మోక్షపురులు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఒకే ఒక్క మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది, అదే కాంచీపురం. అలాంటి కాంచీపురంలోని ముఖ్యమైన ఆలయాల్లో వరదరాజ పెరుమాళ్ల ఆలయం ఒకటి. మూల విరాట్టు అయిన విష్ణుమూర్తిని వరదరాజస్వామిగా పిలుస్తున్నారు. స్వామివారి దేవేది పెరుందేవి. బ్రిటిష్ పాలకులు సైతం వరదరాజస్వామిపై భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ ఒకసారి అనారోగ్యం బారిన పడగా స్వామివారిని వేడుకున్నాక శాంత్వన పొందారట. ఫలితంగా ఆయన భార్య వరదరాజస్వామి భక్తులుగా మారి స్వామివారికి కానుకలు, ఆభరణాలు సమర్పించారట. రాబర్ట్ క్లైవ్ మణికంఠిక పేరుతో ఓ ఆభరణాన్ని ఇప్పటికీ స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు. అసలు ఈ అత్తి వరదరాజస్వామి ఎవరు? ఆయన 40 ఏళ్లకు ఒకసారి దర్శనం ఇవ్వటానికి గల కారణాలేంటి అని ఆరా తీస్తే పలు ఆసక్తికరమైన విభిన్న కథనాలు స్థానికులు చెప్తారు. వాటిలో పురాణ కథనాలతో పాటు చారిత్రక ఘట్టాలు ఉన్నాయి. పురాణ కథనాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మదేవుడు కంచిలో అశ్వమేధ యాగం చేశారట. యాగం నిర్విఘ్నంగా జరిగేలా విష్ణుమూర్తి కాపాడాడట. ఆయనే ప్రస్తుతం ఉన్న మూల విరాట్టు అత్తి వరదరాజస్వామి పెరుమాళ్. విగ్రహం మొత్తం అత్తి కలపతో తయారు చేయటం వల్ల ఈ స్వామివారికి అత్తి వరదుడు అనే పేరొచ్చింది. బ్రహ్మదేవుని యజ్ఞకుండం నుంచి కూడా మరో విష్ణుమూర్తి ఉద్భవించారట. ఆ విష్ణుమూర్తి దారు విగ్రహమై యజ్ఞం తాలూకు ఉష్ణ తాపంతో ఉన్నారట. అందుకే అత్తి వరదరాజస్వామి విగ్రహానికి ఎల్లప్పుడూ పన్నీటి అభిషేకం చేసేవారట. తనలోని ఉష్ణ తాపం చల్లార్చేందుకు ఆలయ కోనేరులో ఉంచాల్సిందిగా స్వామివారు అర్చకులకు కలలో వచ్చి చెప్పారని, అందుకే వరదరాజస్వామిని కోనేటిలో ఉంచుతారని ఒక కథ ప్రచారంలో ఉంది. మొదటి స్వామివారిని 60 ఏళ్లకొకసారి దర్శనార్థం ఉంచేవారు. కొన్ని శతాబ్దాల పూర్వమే 40 సంవత్సరాలకు కుదించారని చెప్తారు. వరదరాజస్వామి విగ్రహాన్ని అత్తి చెట్టు కాండం నుంచి తయారు చేయటం వల్ల ఆ పేరు స్థిరపడిపోయిందని అంటూ ఉంటారు. అందుకే ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కు చెదరదు. వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య క్షేత్రాల్లో అత్తి వరదరాజస్వామి ఆలయం ఒకటి. శ్రీరంగం, తిరుమల తరువాత కంచి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. ఈ 108 దివ్య తిరుపతుల్లో 14 కంచిలోనే ఉండటం విశేషం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరికొన్ని శివ కంచిలో ఉంటాయి. విష్ణు కంచిలోని ఈ వరదరాజ పెరుమాళ్ కోవెల ఎంతో విశేష, పౌరాణిక, చారిత్రక నేపథ్యం సంతరించుకుంది. చారిత్రక ఇతివృత్యాన్ని పరిశీలిస్తే 16వ శతాబ్దంలో ఈ వరదరాజస్వామి ప్రతిమకు గర్భగుడిలోనే పూజలు చేసేవారు. ముస్లిం పాలకులు వరుస పెట్టి కొన్ని ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయసాగారు. వారి బారి నుంచి కాపాడటానికి స్వామివారి అర్చకులు ఆలయ కోనేరు అనంత సురపుష్కరిణిలో ఎవరికీ తెలియకుండా భద్రంగా దాచారట. ఆలయ నిర్వాహకులైన ధర్మకర్తలకు సైతం విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పలేదట. కొన్నేళ్ల తర్వాత పుష్కరిణిలో విగ్రహం దాచిన అర్చకులు మరణించారు. ముప్పు తొలగిన తర్వాత అప్పటి ఆలయ అర్చకులకు విగ్రహం దొరకలేదు. అందుకని గర్భగుడిలో మరో విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆయనే ప్రస్తుత మూల విరాట్ వరదరాజస్వామి. స్వామివారి దేవేరి పేరు పెరుందేవి, అంటే మహాలక్ష్మి అని అర్థం. ఆలయ కోనేరు పేరు అనంత సరస్,
ఇది జీవ పుష్కరిణి, ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఆలయ పుష్కరిణిలో 4 కాళ్ల మండపం ఉంటుంది. మండపం కింది భాగంలో బిలం వంటి ప్రదేశంలో అత్తి వరదరాజస్వామి 40 ఏళ్ల పాటు జలవాసం చేస్తారు. ఒకానొక సందర్భంగా నీరు పూర్తిగా ఇంకిపోయిందట. అప్పుడే కోనేటి గర్భంలో ఉన్న విగ్రహం బయటపడిందట. ఒకే ఆలయంలో 2 మూల విరాట్లు ఉండటం ఆగమ శాస్త్రం ప్రకారం నిషిద్ధమట. అందుకే 40 ఏళ్లకోసారి కోనేటి నుంచి తీసి 48 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం బయటకు తీసే సంప్రదాయం మొదలైంది. అత్తి వరదరాజస్వామిని 1783లో కోనేటి నుంచి వెలిక తీసినట్లు ఆలయంలో ఉన్న తెలుగు శాసనం చెప్తోంది. 40 ఏళ్లకోసారి దర్శనం ఏర్పాటు చేసే సంప్రదాయం 1854 నుంచి కొనసాగుతోంది. గుడికి సంబంధించి 362 రాత ప్రతులు లభించాయి. ఇందులో కొన్ని కాకతీయులు, తెలుగు చోళులకు చెందినవి కూడా ఉన్నాయి. మళ్లీ స్వామివారిని దర్శించుకోవాలంటే 2059లోనే సాధ్యం.